ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భారతితో ముచ్చట్లు. అయితే వీడియో మీరు స్టార్టింగ్లో చూసే ఉంటారు. సో ఒక కొత్త రెసిపీ అయితే మీకు చూపించబోతున్నాను. మరి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అయితే ఈరోజు డోనట్ ప్రిపరేషన్ కోసం నేను ఒక బౌల్లో పాలు తీసుకున్నానండి. ఆ పాల్లో కొంచెం వెనిగర్ వేసుకున్నాను. వెనిగర్ వేసుకుని పక్కన పెట్టుకోవాలి. వెనిగర్ లేకపోతే మీరు నిమ్మకాయనే వేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చేసి డోనట్ ప్రిపరేషన్ కోసం నేను తీసుకున్నది 2 కప్స్ ఆఫ్ మైదా అనమాట. సో దాన్ని అయితే మంచిగా జల్లించుకోవాలండి. ఆ మైదా వేసినప్పుడే మనం మిక్సీ పట్టుకుని షుగర్ని ముందుగా పెట్టుకోవాలి. సో నేనైతే 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసుకున్నాను. ఎవరి స్వీట్నెస్ బట్టి వాళ్ళు వేసేసుకోవచ్చు. ఒక 3 స్పూన్స్ 4 స్పూన్స్ వరకు వేసుకోవచ్చు అనమాట. సో జల్లించుకుంటే ఏమవుతుందంటే డోనట్స్ అనేవి ప్లఫీగా వస్తాయన్నమాట. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత నేను నా దగ్గర ఉన్న బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడాని అయితే యూస్ చేశాను. ఇందులో 2 స్పూన్స్ ఆఫ్ బేకింగ్ పౌడర్ వేసుకున్నానండి. అండ్ 1 స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడా వేసుకొని ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకున్నాను అనమాట. అయితే ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదండి వెనిగర్ వేసిన పాలు, అది కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేసేసుకోవాలన్నమాట. మరీ మనం చపాతీ పిండిలా గట్టిగా కలుపుకోకూడదండి, అలాగని మరీ జారుగా కలుపుకోకూడదు. ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలన్నమాట. ఇందులోనే నేను ఒక హాఫ్ బటర్ వేసాను అనమాట. వేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఏంటంటే మంచిగా ట్యాప్ చేసుకుంటూ మనం పాముకోవాలన్నమాట ఇలాగా. సో ఇలా ట్యాప్ చేసుకుంటూ ఒత్తుకుంటే ఏమవుద్దంటే మంచిగా మెత్తగా అవుద్ది. చూడండి ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది మనకు. సో దీన్ని అయితే నేను 1 అవర్ రెస్ట్కి అయితే ఉంచేస్తున్నాను. కొంచెం దానిపైన ఆయిల్ అప్లై చేసి దానిపైన మూత పెట్టేసి సైడ్కి ఉంచేస్తానండి. మళ్ళీ 1 అవర్ తర్వాత మనం చూసుకుంటే ఇట్లా ప్లఫీగా వస్తుంది అనమాట. సో ఏం కాదు, మనం వేసుకున్న వెనిగర్, బేకింగ్ సోడా ఇవన్నీ ఉంటాయి కదండి, అవి కొంచెం యాక్టివేట్ అవుతాయి అనమాట. సో ఇక్కడ వచ్చి ఈ కన్సిస్టెన్సీలోకి అయితే వచ్చిందనమాట. సో దీనికోసం మన ఈస్ట్ ఎగ్ ఏం యూస్ చేయకుండా మంచిగా చేసుకోవచ్చండి, మంచిగా వస్తాయి. ఇక్కడైతే మంచిగా చపాతీ కర్రతో మంచిగా పాముకోవాలన్నమాట. సో మరీ పలచగా పాముకూడదండి, కొంచెం దలసరిగా ఉండాలి. ఎందుకంటే డోనట్స్ అనేవి కొంచెం పొంగుతాయి కాబట్టి. సో మన దగ్గర ఉన్న ఏదో ఒక బాక్స్ కప్పులు, చిన్న సిరప్ మూతలు ఉంటాయి కదా, దాంతో అయితే నేను డోనట్స్కి షేప్ అయితే ఇచ్చాను అనమాట. మొత్తానికి నేను తీసుకున్న కొలతలకి అయితే నాకు ఒక 15 వరకు డోనట్స్ అయితే వచ్చాయి. సో షేప్ అయితే నీట్గా చూడండి, యాజ్ ఇట్ ఈస్గా డోనట్ షేప్ అయితే వచ్చాయి. ఇప్పుడైతే నేను ఒక ప్యాన్లోన ఆయిల్ అయితే హీట్ చేసుకుంటున్నాను. ఆయిల్ని మరి హై ఫ్లేమ్లో పెట్టి మీరు హీట్ చేయకూడదండి, సిమ్లోనే పెట్టి హీట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ ఫ్రై చేసినప్పుడు కూడా హై ఫ్లేమ్లో ఫ్రై చేయకూడదు, ఎందుకంటే బయటకు కలర్ వచ్చేసి లోపల ఉడకదనమాట. సో ఇక్కడైతే ఒక చిన్నది వేసి చూసాను అనమాట. సో బాగానే పైకి వచ్చాయి, తేలుతున్నాయి అనమాట ఆయిల్లో. సో బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంకా అలా 15 డోనట్స్ని అయితే నేను మంచిగా ఫ్రై చేసేసుకున్నానండి. సో ఇది చాలా అంటే చాలా ఈజీ అండి, మనం ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు, పెద్ద కష్టం వచ్చిన పని ఏం కాదు ఇది. సో నీట్గా అయితే మంచిగా వచ్చేసాయి. మన ఇంట్లో గారెలు చేసుకున్నట్టే, గారెలు మినపప్పుతో చేసుకుంటాం, దీన్ని మైదాతో చేసుకుంటున్నాం, అంతే తేడా అనమాట. సో ఇంగ్లీష్ వాడు డోనట్ అంటున్నాడు, మనము ఏంటంటే గారెలు వేసి బెల్లం గారెలు చేస్తాం చూసారా, అదనమాట మన రెసిపీ. ఇక్కడ వచ్చేసి చాక్లెట్ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాను. అదే వైట్ చాక్లెట్ కాంపౌండ్ లేదండి. సో ఒక బౌల్లో వాటర్ తీసుకుని దానిపైన ఇంకో బౌల్ పెట్టేసి అందులో నెయ్యి వేసుకున్నాను. సో దానికోసం మిల్క్ పౌడర్ని అయితే యూస్ చేస్తున్నాను. నేనైతే కేక్స్, పాయసం ఇవన్నీ చేస్తాను కాబట్టి మిల్క్ పౌడర్ ఇంట్లోనే పెట్టుకుంటానండి, ఎప్పుడు ఏ అవసరం పడుతుందని. సో ఆ నెయ్యిలో వేసిన తర్వాత నా అంచనా బట్టి వేసుకున్నాను ఇందులో అయితే పాల పౌడర్ని. సో మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మరీ మనకి థిక్గా అయిపోయినట్టు అనిపిస్తే ఒక 2 స్పూన్ వరకు మనం పాలు వేసేసుకోవచ్చు. నాకు కొంచెం థిక్ అయినట్టు అనిపించింది కాబట్టి కొంతవరకు పాలు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నానండి. ఇది మిక్స్ చేసుకుని చూడండి, యాజ్ ఇట్ ఈస్గా మనకు వైట్ చాక్లెట్ లాగే ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. నేను మధ్యలో టేస్ట్ కూడా చూశాను, మన మిల్కీ బార్ చాక్లెట్స్ వస్తాయి చూసారా, యాజ్ ఇట్ ఈస్గా అట్లనే ఉంది. చూడడానికి మనకి కన్సిస్టెన్సీ ఇట్లా ఉంది, కానీ ఇది మనం కొంచెం చల్లారబెట్టడానికి ఉంచేస్తే అది కొంచెం థిక్ అయిపోతుంది అనమాట. సో ఇవైతే మనం డోనట్స్ పైన ఫిల్లింగ్ అని యూస్ చేస్తున్నాము. సో దానికోసం నా దగ్గర చాక్లెట్స్ అయితే లేవు. మీ దగ్గర చాక్లెట్ మౌల్స్ ఒకవేళ ఉన్నాయనుకోండి, సిలికాన్ మౌల్స్ గట్రా, సో మంచిగా అందులో వేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టారనుకోండి, సేమ్ మిల్కీ బార్ టేస్ట్ వస్తుంది అనమాట, అంత బాగుంది. సో మొత్తానికి పిల్లలకి ఎలాగో సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయండి. సో ఇలాంటివన్నీ చేసి పెడితే ఇష్టంగా మంచిగా తింటారనమాట. సో మా పాపకి అయితే చాలా అంటే చాలా ఇష్టం డోనట్స్. దానికి మార్నింగ్ చెప్పేసాను డోనట్స్ చేస్తాను ఈరోజు, మంచిగా ఫుడ్ అనేది తింటే అంటే దాన్ని ఇంకా మంచిగా తినేసి మంచిగా ఉందనమాట. సో డోనట్ కోసం అమ్మ డోనట్ అని
మార్నింగ్ నుంచి తను అడుగుతుంది. సో తన కోసమనే చేశాను. ఇదే ఫస్ట్ టైం కాదండి, నేను ఆల్రెడీ చేశాను అనమాట. ట్రై చేస్తే చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో చూడండి, చల్లారిన తర్వాత ఈ కన్సిస్టెన్సీలోకి అయితే వచ్చిందనమాట. సో నేను ఇప్పుడు పక్కన ఉంచుకున్న డోనట్స్ కూడా చల్లగా అయిపోయి ఉంటాయి. సో ఒక్కటిగా డిప్ చేసుకున్నానండి. సో డిప్ చేసుకుంటే ఏంటంటే మన అన్ని ఇంట్లో ఉన్న వస్తువులే, కొత్తగా మళ్ళీ మార్కెట్ నుంచి తీసుకొచ్చేయాల్సిన పని ఏం లేదు. సో బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా ఏంటంటే నేను కేక్స్ చేస్తూ ఉంటాను కాబట్టి అది రెగ్యులర్గా మా ఇంట్లో ఉండేవి అనమాట. సో పిల్లలు ఉన్న ఇంట్లో ఇలాంటివన్నీ ఉంటాయని అనుకుంటున్నాను. మా ఇంట్లో అయితే ఉన్నాయి. సో ఒక్కటిగా డిప్ చేసుకున్నాను. ఇప్పుడు ఎలాగో సమ్మర్ వెకేషన్స్ వచ్చేసాయి. పిల్లలకి ఇంకా మనం ఇంట్లో చేసిన ఫుడ్ అన్నీ రొటీన్గా అనిపిస్తాయి, బోర్ కొట్టేస్తుంది అనమాట. సో వాళ్ళు ఏదో కొత్తది కోరుతూనే ఉంటారు. సో బయటికి వెళ్ళి తిందాము అనుకుంటారు. ఈ సమ్మర్కి బయటకు వెళ్ళి తిని కడుపు పాడు చేసుకుని హెల్త్ పాడు చేసుకునే బదులు మనమే కొంచెం ఓపిక తెచ్చుకొని ఇలాంటివి వండి పెడితే వాళ్ళకి ఒక ఇష్టంగా తిన్నారని ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మనం కూడా మన చేతుల మీదుగా వండి పెట్టాం కదా అని ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట. ఇంట్లో చేసినవి ఎంత తిన్నా తప్పులేదండి. బయట చేసినవి వాడు ఎప్పుడో మైదా కలిపేసి ఉంచేస్తాడు. అందులో ఈగలు దోమలు అన్నీ మోగుతూనే ఉంటాయి అన్నమాట. అవే మనకి వాడు ఎప్పుడు చేసి ఒక ఫ్రిడ్జ్లో పెట్టేస్తాడు. ఇంకా అమ్ముడిపోతే పర్లేదు, లేకపోతే అలాగ 2-3 రోజులు ఉంటాయి. సో అవి పిల్లలకి పెట్టే బదులు మనమే కొంచెం ఓపిక తెచ్చుకొని ఇట్లాంటి యూట్యూబ్ ఛానల్స్ అనేవి చాలా ఉన్నాయి, అందులో చూసుకొని చేసుకోవడం తప్పలేదండి. సో నాకైతే మా ఇంట్లో తన్విక పాపకి మ్యాక్సిమం నేను వండి పెట్టడానికి ప్రిఫర్ చేస్తాను. సో నా దగ్గర అయితే ఫుడ్ కలర్ ఉండడం వల్ల ఆ చాక్లెట్ దీంట్లో నేను కొంచెం పింక్ కలర్ వేసుకొని మళ్ళీ డిప్ చేసుకుంటున్నాను అనమాట. డబల్ డిప్పింగ్ చేసుకుంటున్నాను. దానివల్ల పైన కొంచెం థిక్గా వస్తుందని. సో చెప్పాను కదండి, కేక్స్ అవి చేసుకోవడం వల్ల ఇలాంటివన్నీ నేను ఉంచుతూ ఉంటాను అనమాట. సో మా ఒక్కల కోసం అయితే నేను చేసుకోలేదు. మా ఇంట్లో ముగ్గురు ఉంటాం కాబట్టి మా ముగ్గురు కోసం కొంత, మా పైన ఫ్యామిలీ కోసం కొంత అంటాం చేసుకున్నాను అనమాట. సో వాళ్ళ పిల్లలకు కూడా నేను చేసిన ఫుడ్ అంటే చాలా ఇష్టంగా తింటారు. ఆంటీ బాగా చేస్తారు అనుకొని. సో ఏముంది, పిల్లలు ఇంట్లో తింటే మనకి ఒక సాటిస్ఫాక్షన్ కదండి. అందులో చెప్పాం కదా, రోజుకో న్యూస్ చూడాల్సి వస్తుందన్నమాట సోషల్ మీడియాలోన. పాడైపోయిన పిండిల కోసం, నెక్స్ట్ పాడైపోయిన చికెన్ కోసం, ఇలాంటివన్నీ. సో నేనైతే అందుకే మ్యాక్సిమం బయట ప్రిఫర్ చేయను. సో మొత్తానికి అయితే డిప్ అయితే చేసుకున్నాను. ఇక్కడ వచ్చి స్ప్రింకిల్ చేస్తున్నాను అనమాట. నా దగ్గర కొన్ని ఉన్నాయి స్ప్రింకిల్స్ అవన్నీ. ఇంకా తన్విగా కూడా గాబరైపోతుంది, అమ్మ నేను చేస్తానని. కానీ తను ఎక్కడ పడేస్తుందో లాగేసి అనుకొని భయానికి తనకి ఇవ్వలేదన్నమాట. సో మంచిగా అయితే వచ్చాయి. సో లాస్ట్ టైం నేను డోనట్ ఒక షాప్లో తిన్నాను అనమాట, ఎలాగ ఉంటుందో టేస్ట్ అనేసి. సో వాడి దగ్గర అదే టేస్ట్ ఉంది, నేను చేసింది కూడా అదే టేస్ట్ ఉంది. కాకపోతే నేను ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాను, వాడు ఎప్పుడో చేసిందనమాట. సో ఇక్కడైతే హర్షీ సిరప్ ఉండడం వల్ల కొంచెం అలాగ అట్రాక్టివ్గా కనిపించాలి అనుకొని చాక్లెట్ సిరప్ అయితే వేశాను. దానిపైన ఉన్న స్ప్రింకిల్స్ మిగతా వేసేసుకున్నాను. సో మొత్తానికైతే చాలా ఈజీగా అయితే అయిపోయిందనమాట. దీనికోసం ఈస్ట్, ఎగ్ ఏం అవసరం లేదు, చక్కగా చేసుకోవచ్చు. జస్ట్ ఒక 2 hours పడుతుంది అంతే. అవన్నీ డోన్ కలుపుకొని ఒక 1 hour రెస్ట్కి పెట్టుకున్నాక ఈజీగా అయిపోద్దండి. సో ఇక్కడ వచ్చేసి మొత్తానికి ప్రిపేర్ అయిపోయింది చూడండి. చాలా అంటే చాలా బాగుంది. నన్ను నేనే అప్రిషియేట్ చేసుకుంటున్నాను, ఎంత బాగా వంటలు చేస్తున్నాను అనుకోని. కుమార్ ఆంటీ లాగా నేను ఒక షాప్ పెట్టేస్తే బాగుండు అనిపిస్తుంది అనమాట. కానీ అలా కుదరదు కదా. సో అందుకని మా పాప కోసం మాత్రమే చేశాను. డోనట్స్ అయితే కంప్లీట్ అయిపోయి ఇంక తనైతే అమ్మ చాలా యమ్మీగా ఉందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా తన హ్యాపీనెస్ చూసి నాకు కూడా ఇంకా చెయ్యాలి, తనకి ఏవో చేసి పెట్టాలి అన్న ఒక ఇది వస్తుంది అనమాట. చేస్తూ ఉండాలి, ఇంకా తనకి రెగ్యులర్గా ఏవో ఒకటి చేస్తూ ఉంటాను. మీతో కూడా షేర్ చేసుకుంటాను. సో తనకైతే చాలా బాగా నచ్చిందండి. దాని ఆనందం చూసి నాకే కడుపు నిండిపోతుంది. సో తన హ్యాపీనెస్ చూస్తుంటే నాకు అర్థమైపోతుంది బాగా వచ్చాయని. సో మొత్తానికైతే ఇది రెసిపీ అనమాట. సో నా ఛానల్ నచ్చినట్టయితే, ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఎండలు కూడా ఎక్కువగా విపరీతంగా ఉన్నాయండి. సో జస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ఫ్యామిలీ అండి. హైడ్రేటెడ్గా ఉండండి, వాటర్ ఎక్కువ తాగుతూ ఉండండి. WHO ఆర్ ది ORS మాత్రమే వాడండి. ఫ్లేవర్డ్ వాటర్స్ అవేవి తాగొద్దు. మీరు జాగ్రత్తగా ఉంటే మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.